సీ ఫుడ్లో నా ఫేవరెట్ పీతలేనండి. చాలామంది వీటి షేప్ చూసే ఏమో కానీ మాకు పీతలంటే అస్సలు నచ్చదని చెప్తారు. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి ఈ విధంగా రెసిపీ ట్రై చేసి టేస్ట్ చేశారంటే ఇంకా ఈ పీతల కూరకి ఫ్యాన్ అయిపోతారండి. 1 కిలో వరకు పీతలైతే తీసుకొని క్లీన్గా వాష్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సరిపడా నూనె వేసుకోండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోండి. గుప్పెడు కరివేపాకు కూడా వేసేసి దోరగా వేయించుకోండి. ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసేసి బాగా కలిపేసుకోండి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసిన టొమాటో ముక్కలు కూడా వేసేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్టు ఒక 1/2 కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి, చెక్క, లవంగం, ధనియాలు, యాలకులు లైట్గా వాటర్ వేసి మిక్సీ పట్టించిన పేస్ట్ అండి. ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు కారం వేసి నూనె పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసుకున్న పీతలు కూడా వేసేయండి. ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. గ్రేవీ అంతా పీతలకి బాగా పట్టాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకొని 2 గ్లాసుల వరకు నీళ్ళైతే పోసుకోవాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి. ఈ కర్రీ చాలా స్పైసీగా ఉంటుందండి. పీతలంటే నచ్చని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తినేలాగా ఉంటుంది ఈ కర్రీ.